రాజ్యాంగం ఎవరి యుద్ధం వల్ల రాజ్యాంగం తయారైంది, ఎవరి పోరాటం ద్వారా రాజ్యాంగం తయారైంది, రాజ్యాంగానికి ముందు ఎన్ని ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాల యొక్క అంతిమ స్వరూపం అధిశాసనంగా మారి ఆ రాజ్యాంగ ఫలాలు ఈ అణగారిన వర్గాలకు వచ్చినాయి అన్న సంగతి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ 90% ప్రజలకి తెలియకపోవడం వల్లనే ఆ చైతన్యం మరుగున పడిపోయింది. లేదంటే ఇగో ఒక తండ్రి తల్లి కష్టపడి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ త్యాగం వల్ల ఆ కుటుంబం పెద్దదైనప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రులకు కృతజ్ఞతగా ఉంటారు, మా నాన్న ఇంత కష్టపడ్డాడని. ఇది సహజంగా సమాజంలో ఎవరైనా ఎవరికైనా చేసినప్పుడు వాళ్ళ యొక్క కృతజ్ఞతగా మారిపోతారు. కానీ సాహు మహారాజు, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ అంబేద్కర్ ఇంతమంది కృషి ఫలితంగా భారత రాజ్యాంగం తయారైంది. కానీ ఈ విషయాలన్నీ ప్రజలకి తెలియక